సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పాఠశాలల పునః వ్యవస్థీకరణ, బదిలీలు, ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. పాఠశాలల పునః వ్యవస్థీకరణ, బదిలీలు, ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునః వ్యవస్థీకరణ ప్రక్రియతో పాటు ఏ విధమైన స్పష్టమైన జీవోలు లేకుండానే రోజుకు ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరిలో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పేర్కొంది. జీవో నెంబర్ 117ను రద్దు చేసి దాని స్థానే కొత్త జీవో విడుదల చేసి పాఠశాలను పునః వ్యవస్థీకరించాలని, అన్ని ప్రాథమిక పాఠశాల 1:2:0 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులు నియమించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. అన్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో 5 తరగతులు బోధించడానికి 5 టీచర్లను నియమించాలని, బదిలీల జీవో తక్షణమే విడుదల చేసి వేసవి సెలవులో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని, జిల్లాలో సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నేతలు బి కనకారావు, ఉమామహేశ్వరరావు, లెనిన్ బాబు, షౌకత్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి కారణం అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత మండు టెండలో వేసవి సెలవుల్లో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని ఈరోజు రోడ్ల మీదకి తీసుకురావడంలో విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా వారు అనుకున్న విధానాల్ని అమలుపరచడం తప్ప మనం చెప్పినటువంటి అంశాలని ఒకటో రెండో వింటూనే మిగిలిన అంశాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో విద్యారంగంలో బలహీనపరిచే, ప్రభుత్వ పాఠశాలల్ని బలహీనపరిచేటువంటి వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యల్లో భాగంగానే అనివార్యంగా మనం యూటీఎఫ్ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం, బాధ్యత ఈ ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వహించాలనేది యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వందలాది మందితోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమం తర్వాత అయినా మన డిమాండ్స్ ని పరిష్కారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక తాత్సారం చేస్తే రేపు 15వ తారీఖున అవసరమైతే కమిషనర్ కార్యాలయం ముట్టడి కూడా ఖచ్చితంగా చేస్తామని మనం హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్ని బ్రతికించేటువంటి వైపు వాళ్ళ సంస్కరణలు ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో వైశాఖ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లో వేచి ఉన్న గంగానమ్మ తల్లి 49వ నెల అన్నసంతర్పణ గడుపుకుంటూ భక్తులతో విరిదిగా పాల్గొంటున్నారు. అలాగే విరిదులుగా దాతలు కూడా రావాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నారు. లింగు రోడ్ సెంటర్లో వేయించేసి ఉన్న గంగానమ్మ అమ్మవారి 49వ నెల పౌర్ణమి అన్న సమారాధన భక్తుల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇలాగే ముందు కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈ సమారాధన విజయవంతం జరగాలని కోరుకుంటున్నాం. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల సేవలు చిరస్మరణీయమని బార్ అసోసియేషన్ పేర్కొంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు బార్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్తో యుద్ధంలో సత్యసాయి జిల్లాకు చెందిన సైనికులు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. మాతృభూమి కోసం అమరుడై ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ సేవలు దేశం మరువదని వారన్నారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలిపారు. సరిహద్దులో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొంటూ దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, పోరాట పటిమకు యావత్ దేశం గర్విస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి పోతురాజు, న్యాయవాదులు మహమ్మద్ రఫీ, కోనప్రెడ్డి శ్రీనివాస్, టి సత్యనారాయణ, ఎండి మస్తాన్, వడ్డీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగాను ఆర్థిక పరంగా ఎదుగుతున్నటువంటి భారతదేశం మీద అన్ని దేశాలు కూడా ఈర్ష్యాభావాలతో చేస్తూ మరి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ను వెనకాలండి కొంతమంది సైనికులతో, పాకిస్తాన్ సైనికులతో కూడి టెర్రరిస్టులు భారతదేశంలో పంపించి పెహల్గావ్లో హత్యాకాండ చేసినటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో దాని మీద చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసి ఈ ఉగ్రవాద స్థావరాల మీద మనం బాంబింగ్ జరిపించి వారి యొక్క స్థావరాలు నిర్వీర్యం చేస్తే మేము ఉగ్రవాదానికి సపోర్ట్ లేదంటూ పైకి చెబుతూ
కాల్పులు మొదలుపెట్టి దేశాన్ని కవింప చర్య చేసి యుద్ధానికి దిగినటువంటి చర్య పిరిగిబంద పాకిస్తాన్దే అనేటువంటి విషయం యావత్ ప్రపంచానికి అర్థమైంది. మరి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి దేశాల్లో అగ్రదేశమైనటువంటి అమెరికా చెప్పేటువంటి మాటలు ఎంత ఇదిగా ఉన్నాయంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగితేనే ఒక విధంగాను భారతదేశంలో జరిగితే ఒక విధంగా ఉందా అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే మేమైతే శాంతి చర్చలు కావాలి, మీరైతే నా దేశంలోకి వెళ్ళిపోయి బూడిద చేసి సముద్రంలో కలిపినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. కనుక ఈ భారతీయులు ఎవరైనా సరే, ఈ జాతిలో పుట్టినటువంటి ఏ వ్యక్తులైనా సరే అటువంటి విషయాల్లో కానీ ఈ భారతదేశంలో కానీ ప్రవేశించే వ్యక్తుల మీద కానీ మరణ హోమం జరిగితే ఏ భారతీయుడు కూడా ఊరుకోడని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ పోరాటంలో అసలు బాసినటువంటి మురళీ నాయక్ గారికి మరి నివాళులు. జోహార్ మురళీ నాయక్. ఈ రోజున ఒక యువకుడు త్యాగం అత్యంత ప్రేరణీయం, ప్రోత్సాహనీయం, ప్రస్తుతించవలసిన విషయం. పుట్టిన ప్రతి వ్యక్తి సైన్యంలోకి వెళ్ళకపోవచ్చు, సైన్యంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి యుద్ధంలో అమరుడు కాకపోవచ్చు. ఏదైతే విధంగా వర్షాకాలంలో పడిన ప్రతి చినుకు ముత్యం కాదో, అది స్వాతి సమయంలోనే పడి ఆలుచెప్పులో పడితేనే ముత్యం అవుతుందో, అట్లా భరతమాత భూభాగంలో ఆ గొప్ప తల్లి కడుపున పుట్టి సైనికుడిగా వెళ్ళి మరలా భరతమాత సేవ కోసం ప్రాణాలు అర్పించే అవకాశం కలిగిన మురళీ నాయక్కి మనందరం కూడా నివాళులు అర్పించాలి. ఆ వారి త్యాగం నుంచి ప్రేరణ తీసుకోవాలి. ఇది యుద్ధ సమయం. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే, ఏ నిర్ణయమైనా, ఏ చట్టమైనా యావత్ భారతదేశాన్ని ఆమోదించే విషయాలు రాకపోవచ్చు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని అంశాలు మనకు నచ్చపోవచ్చు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొన్ని చట్టాలు మనకి నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా డిసెంట్ ఉండాలి, స్పందన తెలియజేయాలి, ప్రతిస్పందన తెలియజేయాలి, నిరసన తెలియజేయాలి. ఆ నిరసనలో మన దేశంలో, మన భూభాగంలో మన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధ సమయంలో అన్నీ పక్కన పెట్టేయాలి. మనకి రాముడు దేవుడు ఎవరు కాదు, భరతమాత, భారత భూభాగం, హిందుస్థానే దేవుడు. మిగతా ఏయున్నా సరే, రాముడైనా, జీసస్ అయినా, అల్లా అయినా సరే, ఈ భారతదేశ భూభాగం తర్వాతనే భావించి అందరం కలిసి దేశం కోసం నిలబడాలి. దేశం కోసం పోరాడుతున్న సైనికులకి సంఘీభావం తెలియజేయాలి. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశానికి, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి జరుగుతున్న యుద్ధంలో అనేక మంది వీర జవాన్లు వీరమరణం పొంది ఉన్నారు. వారిలో చిన్న వయసు వాడు మన ఆంధ్రాకు సంబంధించిన మురళీ నాయక్ గారు కూడా ఒకడు కావటం, అతను మన ఆంధ్ర వ్యక్తి కావటమే మన గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సిన విషయం ఉంది. ఈరోజు అటువంటి మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించే నిమిత్తం, యుద్ధంలో అసూలు బాసిన వీర సైనికులు అందరికీ నివాళులు అర్పించే నిమిత్తం, యుద్ధాన్ని సమర్థవంతంగా నడుపుతున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే నిమిత్తం మనం ఈ రోజున మచిలీపట్నం బార్ అసోసియేషన్లో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుని మురళీ నాయక్ గారికి, ఇతర వీర జవాన్లందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సోదరులారా, భారత పౌరులైన మనందరిపైన బాధ్యత ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవాలా, ఈ దేశం కోసం మనందరం కూడా నడుం కట్టవలసిన విషయం ఉంది. ఇలాంటి సందర్భంలో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సరిహద్దుకు వెళ్ళలేని పరిస్థితి, కానీ మనందరి వైపున సైనికులే మనందరినీ రక్షణగా ఉండి మనలందరినీ కూడా రక్షిస్తున్నారనేది వాళ్ళు త్యాగాల వలనే ఇవాళ మనం ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నామనేది తమరందరూ కూడా గమనించవలసిన విషయం. ఈ రోజున దేశంలో ఇటువంటి శాంతి భద్రతలు ఉన్నాయంటే దానికి కారణం సరిహద్దులో ఉన్న జవాను. ఇవాళ మనం చాలా సుఖవంతమైన నిద్రపోతూ ఉన్నాము అంటే దానికి కారణం సరిహద్దులో ఉన్న జవాను. అటువంటి జవాన్ల యొక్క త్యాగ నిరతిని మనందరం కూడా ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా వీర జవాన్లందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ వీర జవాన్లు ఎప్పుడూ కూడా వాళ్ళు మరణించినా కూడా భారతదేశపు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారని. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నా 15వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమకు రావాల్సిన ఇన్విటివ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగానే తమ మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము మా కృష్ణా డిస్టిక్లో సిహెచ్ఓల సమ్మె 15వ రోజుకు చేరుకుందండి. మేము ఈరోజు మా నిరసనని తెలియజేసే ముందుగా మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మురళీ నాయక్ సారు ఇలా మృతికి సంతాపంగా మరలా మా కృష్ణా డిస్టిక్లో ఇద్దరు ఆశా వర్కర్లు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగిందండి. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక 2 minutes మేము మౌనం ద్వారా మేము తెలియజేశాము. అలాగే మాకు గత 6-7 నెలల ఇన్సెంటివ్స్ మన ప్రభుత్వం వారు రిలీజ్ చేసినందుకు మేము హర్షం వ్యక్తం చేశామండి. అలాగే మా యందు దయ ఉంచి మిగతా మా డిమాండ్స్ ఈపీఎఫ్ఓ కానీ, మాకు వేతన సవరణ కానీ, మిగతా మా అంశాలు కానీ కొంచెం త్వరగా మా నాయకులతో చర్చించి మాకు దాదాపు మేము ఈ సమ్మెని 24వ తారీఖు నుంచి చేస్తున్నాము. 15-16 రోజుల నుంచి అన్ని జిల్లాల్లో కూడా శాంతియుత నిరసనలు అనేవి జరుగుతున్నాయి. గవర్నమెంట్ వెంటనే స్పందించి మా డిమాండ్లను వెంటనే అమలుపరచాలని 10,032 CHOs తరపున అడుగుతున్నామండి. ఇది మేము ఎలా అంటే ఇంకా ఒక భిక్షలాగా అడుగుతున్నాము గవర్నమెంట్ని అని చెప్పి వెంటనే గవర్నమెంట్ మేము అడిగిన ఈ డిమాండ్లని వెంటనే అమలు చేయాలి. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే. నర్సెస్ అనేది హార్ట్స్ ఆఫ్ హెల్త్ కేర్. మేము ఒక విలేజ్ లెవెల్లో ఒక టీమ్గా ఎంతగానో కష్టపడుతున్నాము. కొండ ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ లేకుండా అక్కడక్కడ కొంచెం పాపులేషన్ ఉండిద్ది. కొండలపైన ఎక్కి దిగి ఎక్కడ సెక్యూరిటీ లేకుండా, సిగ్నల్స్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా మాకేదన్నా ఆ టైంలో ఏదైనా జరిగినా కూడా మేము ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా పక్కన ఎవరైనా సహాయం అడగడానికి కూడా ఛాన్స్ లేని ప్రదేశాల్లో రిమోట్ ఏరియాలో కూడా చేస్తున్నారండి. ఇందులో అందరూ ఆడపిల్లలే ఉన్నారు. కాబట్టి మేము ఇంత నిరాశగా ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ వెంటనే తక్షణమే మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలి. మేము అడిగిన ఈ న్యాయమైన డిమాండ్లని వెంటనే అమలు చేయాలి. ఈ రోజుకి కూడా ఇంకా ఎలాంటి స్పందన రాలేదండి మాకు. అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రాజాగారి సెంటర్లో చలివేంద్రం ప్రారంభించారు. అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రాజాగారి సెంటర్లో చలివేంద్రం ప్రారంభించారు. వేసవిలో ఉష్ణోగ్రతలు నానాటికి అధికమవుతున్న నేపథ్యంలో ప్రధాన కోడెలలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రజల దాహార్తిని తీరుస్తోందని ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మొటమరి బాబా ప్రసాద్, ఊర రామాంజనేయులు, వెంకటేశ్వర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రవీంద్ర గారు మచిలీపట్నం విచ్చేసి మచిలీపట్నం అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం నిర్వహించే కార్యక్రమాల్లో పాలు పంచుకుని ఈరోజు మజ్జిగ సేవా కార్యక్రమంలో వాళ్ళని పాలు పంచుకున్నారు. ఆయనకి ప్రత్యేకంగా మన మచిలీపట్నం అయ్యప్ప భక్తుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అయ్యప్ప సేవా సంఘం అనేక సేవా కార్యక్రమాలు మచిలీపట్నంలో చేస్తుంది. కోనే సెంటర్లో గతం ఎన్నడూ లేని విధంగా అయ్యప్ప భజనా కార్యక్రమాన్ని పెట్టి కొన్ని వేలాది మంది భక్తులకి భోజనాలు ఏర్పాటు చేసి ప్రసాద వినియోగం, భజనా కార్యక్రమం చేసి అందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా మిగిలిచిపోయింది. అట్లాగే ప్రతి అమావాస్య రోజు కూడా మరి ప్రతి పల్లె గ్రామాల్లో కానీ పట్టణంలో ఉన్న స్లమ్ ఏరియాల్లో కానీ అయ్యప్ప భజనలు చేసి ఆ రోజు దాదాపు 200 మందికి ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.
తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ లో కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ కె స్వాతి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్ లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రక్తహీనత, తలసేమియా బాధితులతో పాటు గర్భిణీ స్త్రీలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించేందుకు మండల స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తూ అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం జెడ్పీ డిప్యూటీ సిఇఓ ఆనంద్ కుమార్, డిపిఓ జె అరుణ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆర్ఎండ్బి ఈఈ లోకేష్, సిపిఓ భీమరాజు, డ్రామా పీడీ ఎన్వి సుప్రసాద్ యాదవ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అవనిగడ్డలో శ్రీ లంకమ్మ అమ్మవారి నెల జాతర మహోత్సవం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. శ్రీ లంకమ్మ అమ్మవారి నెల జాతర మహోత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకుని శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఘటం, బిందెల మొక్కుబడులను భక్తుల డప్పు వాయిద్యాల నడుమ సందడి వాతావరణంలో చెల్లించుకున్నారు. అవనిగడ్డ గ్రామంలో ఉన్న శ్రీ లంకమ్మవారి దేవస్థానంలో నెలవారీ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ఎంపీ గారు మరియు మా గ్రామస్తులు, పెద్దలు అందరూ, మా ఆసాదులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే భక్తుల సహాయ సహకారాలతో కూడా ఈ నెలవారీ అమ్మవారి సంబరం వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఇంకా మా సిబ్బంది, ఆసాదులందరూ కలిసి ఈ కార్యక్రమం వైభవంగా చేస్తున్నాము. అలాగే భక్తులకి కాళ్ళకి ఇబ్బంది లేకుండా మ్యాట్ ఏర్పాటు, ఉచిత మంచినీటి సౌకర్యము, ప్రసాదము, సలోపన్నీళ్ళు అన్నీ వైభవంగా చేస్తున్నాము. ఇంకా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం చేయాలని తలుచుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు త్వరలో తెలియపరుస్తాం అందరికీ. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని చేసి జీవితం చేయవలసిందిగా కోరుకుంటూ జై లంకమ్మ తల్లి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గూడూరులో పీఎంజీఎస్వై నిధులతో 338.41 లక్షల వ్యయంతో లజ్జబండ డ్రైను మీద బ్రిడ్జి నిర్మాణానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కోఆపరేటివ్ వర్కర్స్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి ఎంపీ బాలశౌరి శంకుస్థాపన చేశారు. పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరదలు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసిపడి ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా అక్కడ కల్వర్ట్ బాక్సులు తరకటూరు, తుమ్మలపాలెం, గూడూరు వీటిలన్నిటికీ అక్కడ ఉన్నటువంటి సమస్యలంతా కూడా రైతులతోటి మనం కలిసి మాట్లాడినప్పుడు మీరందరూ విషయాలు చెప్పారు. మళ్ళా ముందు ఎప్పుడన్నా సరే వరదలు వస్తే అక్కడ ఏ రకంగా నిర్మించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తే దాదాపు 40 లక్షల రూపాయలు చిల్లరగా దాన్ని ఎస్టిమేట్స్ చేశారు. తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి త్వరలోనే ఆ పనిని కంప్లీట్ చేపిస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. ఇది ఇలాంటి ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది, అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తాం. సో ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బ్రిడ్జెస్ ఉన్నాయి. అలాగే అన్ని చోట్ల మరి పామర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే భూమి పూజలు చేసి కంప్లీట్ చేస్తాం. అదే రకంగా మరలా వచ్చేటువంటి ఫ్రెష్ ప్రపోజల్స్ కూడా ఏదైతే ఉంటాయో ప్రధానమంత్రి సడక్ యోజన కింద మరలా శాసనసభ్యుల వారితో అందరితో కూడా మాట్లాడి ఎమ్మెల్యేలతోటి మచిలీపట్నం నియోజకవర్గానికి మరలా రెండో విడతలో కూడా పెద్ద మొత్తంలో వచ్చేటట్టుగా తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి గతంలోనే మరి నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. అంటే సుమారుగా 3,38,00,000 ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది ఒక్కటే కాదు, పిఎంజిఎస్వై నిధుల నుంచి ఎంపీ గారు ఇది 2 బ్రిడ్జిల్ని మన నియోజకవర్గానికి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటేమో ఈ బ్రిడ్జ్ అయితే, 2 బంటిమిల్లి మండలంలో ఉన్నటువంటి సాతులూరు గ్రామం దగ్గర
ఇరిగేషన్ కెనాల్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. అది 3 కోట్ల రూపాయలతోటి దానికి కూడా నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన పెడన్ నియోజకవర్గం యొక్క ప్రజల నుంచి. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా గతంలో కూడా శాంక్షన్ అయినప్పటికీ వాళ్ళు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల, డిజైన్ లోపం వల్ల ఆ బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. కట్టే అసలు వాడకుండానే ఆ మధ్యలో గ్యాప్లు వచ్చేసి చాలా పాడైపోతే దానికి సెపరేట్ గా మళ్ళీ గ్రాంట్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కొత్త బ్రిడ్జ్ కేటాయించి చాలా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.